ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద లారీ బోల్తా, లారీ డ్రైవర్ క్లీనర్ కు తీవ్ర గాయాలు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల్లో పంపిణీ పండుగలా చేయాలి. ఆర్డీఓ విశ్వనాథ్ వెల్లడి. నంద్యాలలో పుట్టగొడుగుల్లాగా డయాలసిస్ స్కానింగ్ ల్యాబ్లు, రోగులకు తప్పుడు రిపోర్టులు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరిక. నంద్యాల పట్టణంలో వీధి కుక్కల, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలపై కౌన్సిల్లో లేవనెత్తండి. సమస్య పరిష్కారానికి కృషి చేయండి. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ పిలుపు. నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాన్ని గుర్తించాం. మండల అధికారి సుగ్నశ్రీ వెల్లడి. జూన్ 1వ తేదీ నుండి ప్రతి ఒక్కరికి రేషన్ షాప్లో రేషన్ సరుకుల పంపిణీ. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రేషన్ డీలర్లు. మహానంది పుణ్యక్షేత్రంలో హుండీ లెక్కింపు, ఆదాయం 62.17 లక్షలు. నంద్యాలలో బంగారం ధరలు పెరిగిపోవడంతో వ్యాపారాలు లేక వెలవెలబోతున్న బంగారు అంగళ్ళు. నంద్యాల కోదండ రామాలయంలో స్వర్ణోత్సవం, స్వాముల వారికి అభిషేకాలు, పూజలు. నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద లారీ బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ నుండి నంద్యాల నుండి వెళ్తుండగా ఉల్లిపాయల లోడుతో వస్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్కు, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఉల్లిగడ్డ లారీ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఉల్లిగడ్డ లారీ చూసిన ప్రజలు అక్కడికి చూడడానికి ఎంతో మంది తరలివచ్చారు. అదేవిధంగా అక్కడున్న ఉల్లిగడ్డలను సంచులను పట్టుకుని వెళ్లిపోతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ పంపిణీ కార్యక్రమం పండుగల చేయాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు రూరల్ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లకు జూన్ 1వ తేదీ రేషన్ షాప్లో ప్రజలకు రేషన్ బియ్యం అందజేయాలని, షాప్లో ఒక పండుగ వాతావరణంగా నెలకొనాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్ డీలర్లు తమ దుకాణాలను అందంగా అలంకరించి పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం ఇంటింటికి బండ్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేవారని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ బండ్లను రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల్లోనే డీలర్ల దగ్గరే రేషన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ డీలర్లు చౌక దుకాణాల దగ్గర ఎటువంటి అవినీతి పాల్పడకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ఆయన డీలర్లను ఆదేశించారు. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రేషన్ పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన స్నేహిత రెవెన్యూ అధికారి విశ్వనాథ్ సార్ గారి సమక్షంలో ఈరోజు మరియు మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆచార్య గారి సమక్షంలో ఈరోజు మన మండలంలో రేషన్ డీలర్లకు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎండిఓ వ్యవస్థను రద్దుపరిచి రేషన్ డీలర్ దగ్గరే రేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మళ్ళీ కార్యాచరణ చేసింది. అందులో భాగంగా రేపు జూన్ 1వ తారీఖు నుంచి
మండలంలో ఉన్న రేషన్ షాపుల యందు రేషన్ సరుకులు ఇచ్చు నిమిత్తము ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని అందరి డీలర్లకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వాళ్ళు రేషన్ సరుకులను అన్నీ సక్రమంగా పంపిణీ చేయాలని మరియు ఒక పండగ వాతావరణంలో రేషన్ సరుకులను పంపిణీ చేయే విధంగా సూచనలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి షాప్ దగ్గర ఆ రోజు గ్రామస్థాయి నాయకులను మండలస్థాయి నాయకులను ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయాలని, అంతేకాకుండా ప్రతి షాప్ దగ్గర ధరల పట్టికను ప్లస్ డీలర్ల వివరములు అన్నీ తెలుపు విధంగా పట్టికలను అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయవాలని మరియు తూకంలో ఎటువంటి అవకతవకలు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సూచనలు చేయడం జరిగింది. ఇందులో మన శ్రీత రెవెన్యూ విభాగాధికారి కూడా పాల్గొనడం జరిగింది. వారు కూడా డీలర్లకు పలు సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి డీలర్ కూడా రేపు 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు సక్రమంగా గ్రామంలో పంపిణీ చేయాలి. అంతేకాకుండా 65 సంవత్సరంలో పైబడిన కార్డుదారులకందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని కూడా సూచించడం జరిగింది. నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా డయాసిస్ బ్లడ్ సెంటర్లు, పుట్టగొడుగులు, ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రజల నుండి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారని, వారి వలన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్లడ్ సెంటర్లు, ల్యాబ్, స్కానింగ్ సెంటర్లు వారు ప్రజల నుండి డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ మందల పట్టణంలో ఎక్కడ చూసినా స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు, బ్లడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా ల్యాబ్ సెంటర్లో పనిచేసి తర్వాత వారే స్వయంగా ల్యాబ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తూ అదేవిధంగా తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల వైద్యులు వాటిని ఆధారంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, అలాగే చాలా మందికి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం జరిగిందని, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనకు ఉల్లంఘించి స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రజలను డబ్బులు వసూలు చేస్తే మాత్రం నిన్నటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ డయాగ్నోస్ టెస్టులు కూడా ఈ ల్యాబులు అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకోవడము, దాంట్లో ముఖ్యంగా పథాలజిస్ట్ కానీ మైక్రోబయాలజిస్ట్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో అది ఖచ్చితంగా ఉండి వాడు సర్టిఫై చేస్తేనే ఆ రిపోర్టుకు వ్యాలిడ్. అలా కాకుండా ఇష్ట ప్రకారం ఏదో ట్రైనింగ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్తో రిపోర్ట్ చేసి ఆ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి డాక్టర్లు కూడా ఆ రిపోర్ట్ని నమ్ముకొని వైద్యం చేసి దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దయచేసి రిపోర్టు ఖచ్చితంగా ఉండాలంటే క్వాలిఫైడ్ ల్యాబ్ ఉండాలి, ల్యాబ్కు అనుమతులు ఉండాలి, అందులో పనిచేసే వారు కూడా పథాలజిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైనా మా దృష్టి తెస్తే ఖచ్చితంగా ల్యాబ్లో యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడవని చెప్తూ దయచేసి ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి రిపోర్ట్లు కూడా చాలా చోట్ల కంప్లైంట్ వచ్చాయి. ఒక ల్యాబ్లో ప్లేట్లెట్లు 40,000 ఉంటే, ఒక ల్యాబ్లో 1,00,000 ఉంటే, ఒక ల్యాబ్లో 5,000 ఉంటే, ఇట్లా ప్రజలను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ల్యాబొరేటరీలో కూడా ఖచ్చితంగా పరికరాలు ఉన్నాయి లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, క్వాలిఫై చేస్తున్నా లేదా గమనించాల్సిన అవసరం ఉంది. మేము కూడా అటువంటి మా దృష్టికి వస్తే వెంటనే మేము కూడా ఖచ్చితంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవడానికి వెనకడబోతున్నాం. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల సహిత విహారం గురించి, దోమల గురించి లేవనెత్తి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ కౌన్సిలర్లకు తెలిపారు. విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మహిళా సంఘం పట్టణ కన్వీనర్ సుశీలమ్మ, నాయకులు రవి పాల్గొన్నారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలను, వృద్ధులను, మహిళలను రహితంగా కలుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ మధ్య బేతంచెర్లో ఒక పిల్లవాడిని వీధి కుక్కలు దాడి చేయడం జరిగిందన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికైన కౌన్సిలర్లకు ఒక విన్నపం. నంద్యాల పట్టణంలో విపరీతంగా దోమలు, కుక్కలు శైల విహారం చేస్తున్నవి. కుక్కలతో అయితే వార్డులో ఉండే 42 వార్డులలో ఉండే ప్రజలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు
కుక్క కాటుకు బలి అనేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఎంతమంది ప్రజాప్రతినిధులు వామపక్షాలు ముఖ్యంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా సీమ పుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. ఏమంటే మా పైన కేసులు వేస్తారు అని కుక్క జంతు ప్రియులని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మొన్న బేదంచెలలో ఒక పసిపిల్లవాన్ని కుక్కలు విపరీతంగా కరిచి చంపడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా గతంలో అన్ని వార్డులలో పిచ్చి కుక్కలు, వీధి కుక్కలు అనేక ప్రాంతాల్లో ప్రజలను కలిసి పిల్లలను కూడా కలిసి అనేక ఇబ్బందులు పాలు చేసినాయి. మరి ప్రజల ప్రాణాలకు ఏమాత్రమో గ్యారెంటీ లేకుండా ఎవరో కేసు పెడతారని చెప్పి మున్సిపల్ అధికారులు భయపడము ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. మరి జంతు ప్రియులకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, మరి పట్టణంలో ఉండే మీ వార్డులో మీ పిల్లలను మిమ్మల్ని కూడా కరసవచ్చు, మేము దానిని సంపాలని చెప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దానికి చేపించి దాని కాన్పులు కాకుండా లేదంటే దాన్ని పట్టి ఏరే ప్రాంతాలకు వదిలివేయమని చెప్తున్నాం. అంతేకాకుండా మరి పివి నగర్ కాడ డంప్ యార్డ్ దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకటి కుటుంబ నియంత్రణ కుక్కలకు కేంద్రంగా ఏర్పాటు చేశారు. కానీ ఆ డబ్బులు ఏమైనవి, దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నారనేది కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా తెలియలేదు. అదేవిధంగా వార్డులలో దోమలు విపరీతంగా మరి కూలీనాలు చేసుకుని వార్డులలో నివసించి వారికి కుట్టడం వల్ల వాళ్ళు డెంగ్యూ మలేరియా వ్యాధితో మరి సీజన్ వ్యాధులు ఈ సీజన్లో ప్రబలించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పటికే దోమలతో అల్లాడుతున్నారు, ఇప్పుడు సీజన్ వ్యాధులు కూడా రానికి కారణమవుతుంది. దీనిలన్నిటిపైన కూడా కౌన్సిలర్లకు మేము ఒకటే కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము, రేపు మున్సిపాలిటీలో జరిగే కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ ప్రతిపాదనలను మరి కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ అధికారులపైన ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా ఈ కౌన్సిలర్ల పైన ఉంది. ఎందుకంటే ఆ వార్డులో మీరు గెలిచి కౌన్సిల్కి వస్తున్నారు, ఆ వార్డు ప్రజలు పడుతున్న బాధలు కూడా మీరు కౌన్సిల్లో తీర్మానంలో పెట్టి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాము. మేము బయట ఉద్యమాలు ధర్నాలు చేస్తుంటే ఏమాత్రం స్పందించలేదు. మీరన్నా ఎవరో చెప్పినారని కాకుండా ఆ క్రెడిట్ మీరే తీసుకొని మేమే చేసినామని చెప్పి బయట ప్రచారం కూడా చేసుకొని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పట్టణంలో ఉండే ప్రజలను కాపాడుతున్న బాధ్యత, వార్డులో ఉండే ప్రజలను కాపాడుతున్న బాధ్యత కౌన్సిలర్లు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మనకు కంపల్సరీగా జరిగే కౌన్సిల్లో ఈ సమస్యను లేవనెత్తాల్సిందిగా కౌన్సిలర్లకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని వర్షాలు పడుతున్న సందర్భంగా ఎలాంటి ప్రజలకు శానిటేషన్ వల్ల ఇబ్బందులు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టామని నంద్యాల మండల అధికారి సుగ్నశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఎండీఓ సుగ్నశ్రీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా సచివాలయ శానిటేషన్ సిబ్బందికి సూచన ఇవ్వడం జరిగిందని, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల గురించి వారికి ఫ్లెక్సీల ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని, అదేవిధంగా వర్షాలు పడుతున్న సందర్భంగా గ్రామాల్లో శానిటేషన్ వల్ల ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందని, ఎవరికైనా గానీ గ్రామంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే నా దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కారం మార్గం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి క్లోరినేషన్, తర్వాత ఏఎన్ఎంస్తో ఎక్కడైనా ఏదైనా వ్యాధులు ప్రబలినట్లయితే ఇమీడియట్గా మాకు తెలియజేయమని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో అందరితో మీటింగ్ పెట్టి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఇది కాకుండా హెవీ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయమని చెప్పున్నాము. అదే భీమవరం అండ్ పులిమద్ది రెండు ప్రాంతాల్లో మాకు అక్కడ బ్రిడ్జెస్ సరిగా లేనందువలన, కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి శానిటేషన్ కార్యక్రమాలు మరియు క్లోరినేషన్ కార్యక్రమాలు, ఎస్డబ్ల్యూఓపీసీ షెడ్స్ యొక్క పనితీరు, ఇవన్నిటి మీద మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలోని గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రేషన్ షాపులో డీలర్లను చాలా ఇబ్బందులకు గురి చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా మీద నమ్మకంతో రేషన్ డీలర్లకు రేషన్ షాపులోనే రేషన్ ప్రజలకు అందజేసే విధంగా తెలియజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని రేషన్ డీలర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ ఉదయం నుండి రేషన్ షాపులో బియ్యం వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. గత ప్రభుత్వం ఎండి వ్యవస్థను పెట్టి డీలర్లను సర్వనాశనం చేసింది. ఈ ప్రభుత్వము మా డీలర్లకు పంపిణీ చేసే విధంగా మాపై నమ్మకం ఉంచి నిత్యావసర వస్తువులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు కంటిన్యూగా వేస్తామని తెలియపరుస్తున్నాం. మా మీద నమ్మకంతో ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని మేము కోరుతున్నాం. మహానందీశ్వరుని హుండీ ఆదాయం 62.17 లక్షలు. మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలు హుండీ లెక్కింపు జరిగింది. 61 రోజులకు గాను దేవస్థానానికి 62,17,845 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయాల ద్వారా 61,59,832 అన్నప్రసాదం, హుండీ ద్వారా 26,683, గో సంరక్షణ ద్వారా 31,330 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. పసిడి ధర ఇంకా అందనంత ఎత్తులో ఉంది. నెల రోజుల క్రితం 10 గ్రాముల 1,00,000 దాటింది. తర్వాత 1,00,000 నుండి దిగిన 95,000 పైన నిలకడగా ఉంది. ధర దిగితే కొందామని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అయితే దాదాపు నెల రోజుల నుండి 90,000 పైన కొనసాగుతుంది. ధర ప్రభావం నగల దుకాణాలపై పడింది. ప్రస్తుత సీజన్ అయినప్పటికీ దుకాణాల్లో కొనుగోలు ధరల జాడలేదు. దీంతో జిల్లాలోని నగల దుకాణాలు వెలవెలబోతున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బిస్కెట్ బంగారం 96,500 పలికింది. అంటే గ్రామ్ బంగారం 9,650. ఆర్నమెంట్ బంగారం కూడా గ్రాము 8,900 దగ్గరే కొనసాగుతుంది. గత నెలలో బిస్కెట్ బంగారం గ్రామ్ 10,000 దాటింది. తర్వాత గ్రాము 9,200 దగ్గర ఆగింది. ఆర్నమెంట్ బంగారం 8,400 వరకు వచ్చింది. ధర మరింత తగ్గుతుందని అంతా అంచనా వేశారు. తర్వాత స్వల్పంగా పెరిగి ప్రస్తుతం 9,650 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయిన జిల్లాలో పసిడి కొనుగోలు పడిపోయాయి. నంద్యాల బంగారు మార్కెట్లో షాపులకు కస్టమర్ల కళ తప్పింది. మార్కెట్ వీధులు వెలవెలబోతున్నాయి దర్శనమిస్తున్నాయి.
పెట్టుబడి చేస్తుంది పెట్టుబడి ఏం లేదండి జీరో రేటు బాగా పెరిగింది కాబట్టి కొనటం రావడం లేదు అమ్మటం రావడం లేదు ఇంకా బిజినెస్ ఏం లేదు ఏం కాదు విధానంలో అది ఏం రేటు దుమ్మున పెరిగింది రేటు ఇంతకుముందు తక్కువ అనేది వస్తున్నారు ఇప్పుడు రేట్ పెరగడం వల్ల రేట్ భారం పడి ఎవరు రావడం లేదు అసలు 25 days అయింది భూమిగా లేదు మనం వ్యాపారాలు లేదు బజార్ అంతా ఖాళీ వ్యాపారాలు రేటు పెరిగిపోయింది దాంతో వ్యాపారం ఏం లేవు బజార్ అంతా అయిపోయింది రేటు బంగారు వచ్చేది 89,000 అయింది 2,000 రూపాయలు అయింది వ్యాపారాలు ఏం లేవు ఖాళీగా కూర్చున్నాం ఇంకా తగ్గితే వ్యాపారాలు ఉంటాయి లేకపోతే అడ్డే ఉంటుంది వ్యాపారాలు ఏం లేవు నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో స్వర్ణోత్సవ వేడుకల భాగంగా 3వ రోజు ఉదయం నుండి కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా శాంతి పాఠం, గురువందనం, మండప పూజలు, సహస్రకట స్థాపనం, వారు నానువాక, ఆది మంత్రణము, రుద్ర హోమాలు, చండీ హోమం, సుదర్శన హోమం, మూలమంత్ర వాహనములు, ధాన్యాదివాసము మరియు అనేక మంది భక్తులకు మహాసంకల్పం చేయించడం జరిగింది. అదేవిధంగా జగద్గురు శ్రీ విద్యాశంకర్ భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయంలో ఉన్న విగ్రహాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఉన్నటువంటి గుడ్డాచారులకు విన్నపము, ముందుగా ఆర్జము, తర్వాత వస్త్రము, తర్వాత ఎక్కడున్నా కూడా యాగశాలలో ఒక్కసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల వెంకటేశ్వరపురం వద్ద లారీ బోల్తా, లారీ డ్రైవర్ క్లీనర్కు తీవ్ర గాయాలు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల్లో పంపిణీ పండుగలా చేయాలి. ఆర్డీఓ విశ్వనాథ్ వెల్లడి. నంద్యాలలో పుట్టగొడుగుల్లాగా డయాలసిస్ స్కానింగ్ ల్యాబ్లు, రోగులకు తప్పుడు రిపోర్టులు, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరిక. నంద్యాల పట్టణంలో వీధి కుక్కల, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలపై కౌన్సిల్లో లేవనెత్తండి. సమస్య పరిష్కారానికి కృషి చేయండి. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ పిలుపు. నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాన్ని గుర్తించాం. మండల అధికారి సుగ్నశ్రీ వెల్లడి.
జూన్ 1వ తేదీ నుండి ప్రతి ఒక్కరికి రేషన్ షాప్లో రేషన్ సరుకుల పంపిణీ. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రేషన్ డీలర్లు. మహానంది పుణ్యక్షేత్రంలో హుండీ లెక్కింపు. ఆదాయం 62.17 లక్షలు. నంద్యాలలో బంగారం ధరలు పెరిగిపోవడంతో వ్యాపారాలు లేక విలవిలబోతున్న బంగారు అంగళ్ళు. నంద్యాల కోదండి రామాలయంలో స్వర్ణోత్సవం. స్వాముల వారికి అభిషేకాలు, పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.